హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ గర్ల్ సింధు. చాలా రోజుల నుంచి నేనైతే వీడియోస్ చేస్తలేను కదా, సో ఈ రోజు వీడియో తీద్దామని అనుకుంటున్నాను. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో ఇలా వెళ్తే బాగోదు కదా, డ్రెస్ చేంజ్ చేసుకుందాం. ఆగు, నేను కూడా వస్తా. సరే గైస్, మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకొని కలుస్తాం. బాయ్. నేనైతే స్నానం చేసుకున్నాను. ఈ పెద్ద మనిషిని చూడండి, ఫ్యామిలీ ప్యాక్ వేసుకొని 10 సార్లు చూస్తున్నాడు ఆ అద్దంలో. అంతా సరే గానీ రెడ్ డ్రెస్ లో మేము ఎలా అనిపిస్తున్నామో కామెంట్ చేయండి గాయ్స్. బై ద వే, ఆ చాయిస్ మాత్రం నాదే, క్రెడిట్ మొత్తం నాకే ఇవ్వాలి. నా జుంకాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మనం కొన్ని వస్తువులు 2 రోజుల నుంచో దాచుకుంటాం కదా, ఒక రోజు వేసుకుందాం అని చెప్పి. సో అలాగే నేను ఈ చైన్ ఎన్ని రోజుల నుంచో దాచుకున్నాను అనమాట, మంచి రోజు చూసి వేసుకుందామని. సో శివ చెప్పాడని చెప్పి నేను వేసుకుంటున్నాను. మీరే చెప్పండి గాయ్స్, ఈ చైన్ మస్తుంది కదా. రెడ్ డ్రెస్ మీద ఈ చైన్ మాత్రం క్రేజీ ఉంది గాయ్స్. సరే, ఇంకా మేకప్ అయితే స్టార్ట్ చేద్దాం. సో నేను పెద్దగా మేకప్ ఏం వేసుకోను, మాయిశ్చరైజర్ ఇంకా సన్ స్క్రీన్ మాత్రమే యూజ్ చేస్తా. ఇంకా ఏం యూజ్ చేయను. లైట్ గా ఫౌండేషన్ కూడా. జరుగు, పొద్దున్న స్టార్ట్ చేసింది గాయ్స్, ఇప్పుడు 12 అవుతుంది టైం, ఇప్పుడు దాకా రెడీ కాలేదు చూడండి. మేమంత తొందరగా రెడీ అయితే మీకు మాకు ఏం తేడా ఉంటుంది, అంతే కదా గాయస్. లిప్స్టిక్ లేకుండా నా మొహాన్ని నేను ఎక్కువసేపు చూడలేకపోతున్నా గాయస్, అందుకే తొందరగా రాసుకోండి. ఎంత రెడీ అయినా బొట్టు పెట్టాకే అందం వస్తుంది. ఫైనలీ మేము రెడీ అయిపోయినాం గాయస్. చలో ఇంకా బయలుదేరదాం. మా చిట్టి పొట్టి రూమ్ కి అయితే తాళం వేసి బయలుదేరిపోయినాం అనమాట. అండ్ నా బంగారు కొండ బయట వెయిట్ చేస్తుంది నాకు. ఇంకా రైడర్ బండి తీసిండు. చలో ఇంకా బయలుదేరిపోయినాం మేమైతే. దారిలో మా బంగారు కొండకు దాహం వేసిందంట, సో దానికి కూడా కడుపు నింపాం. నేను ఎప్పుడు పెట్రోల్ కొట్టేయడానికి వెళ్ళినా స్మెల్ తప్పకుండా చూస్తాను, మీరు కూడానా? దారిలో పోతుంటే నాకు డ్రీమ్ కార్ కనిపించింది గాయ్స్, చూడండి. చకచక 2 ఫొటోస్ అయితే దిగేసా. మనోడికి అయితే ఫుల్ హ్యాపీ ఉండే అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి నా ఫోటోలో పడాల్సిందే. సో టీ తాగడానికి అయితే ఆగినాం అనమాట. ఇంకా మేమైతే ఇంటి దగ్గరికి చేరిపోయినాం అనమాట. మా తమ్ముడిని చూడండి, అసలు ఎంత సిగ్గుపడుతున్నాడో నేను వీడియో తీస్తుంటే. ఈయన మా డాడీ. ఇండియా పాకిస్తాన్ మీటింగ్ నడుస్తుంది అనమాట. 500 ఈ డాడీ ఏదైనా తీసుకోసా తిననీకి అంటే 5 రూపీస్ కూడా ఇయ్యని అంటున్నా మా డాడీ. చూడండి, ఏదో కొన్ని ఎమోషనల్ డైలాగ్ అయితే యూజ్ చేసి తీసుకున్నాం అనమాట. మనీ తీసుకోపోయి మేము బోటీ తెచ్చుకున్నాం అనమాట. సో మా ఇంటి దగ్గర అయితే నాకు కొంతమంది ఫ్యాన్స్ కనిపించారనమాట. అండ్ సెల్ఫీ కూడా అడిగారనమాట, ఇచ్చాము. జోక్ బాగుందా? మనకంత సీన్ లేదులేండి గాయ్స్, బట్ వాళ్ళు నిజంగానే సెల్ఫీ అడిగారు. పాపం శివ గందరగోళం అవుతున్నాడు. మేము వస్తున్నామని చెప్పి మా మమ్మీ అగో వెయిట్ చేస్తుంది మా కోసం. అండ్ మా బుడ్డోడు కూడా. మా మమ్మీని చూడంగానే నా రియాక్షన్ చూడండి. పాపం శివ ఇంటికి వచ్చిన రోజు అయితే బుడ్డోడికి సావే. అండ్ నేను ఇంటికి వచ్చానని చెప్పి మా అక్క వాళ్ళందరూ కూడా నన్ను చూడ్డానికి వచ్చారనమాట. చికెన్ అంత ఈజీ కాదు బోటీ అంటే, దానికి కడగాలంటే మా అమ్మని సరిపోతుంది, నేను అస్సలు కడగలేను. కడిగేసి కూర పెట్టేసింది అనమాట, బాగా లేట్ అయిపోయిందని చెప్పి అప్పుడు. సో మనం అయితే చికెన్ కూడా తెచ్చినాం అనమాట. మా అక్క చికెన్ పకోడీ మస్తు చేస్తుంది గాయస్, తింటే కాదు గుమ్మ గుమ్మ అయిపోతారు మీరు. చికెన్ పకోడీతో మా అక్క పూరి చేసింది. ఆహా, ఆ పూరిని చూస్తే అస్సలు ఆగలేకపోయినా, అందుకే సగం తిని వీడియో తీసినాం గాయస్. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉండే, ఎందుకంటే నా ఫేవరెట్ ఫుడ్ తింటున్నా అని చెప్పి. తర్వాత అందరం కలిసి అయితే మంచిగా భోజనం చేసినాం గాయస్. ఇలాగే మీరు కూడా అందరు కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటూ మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.